స్పూన్ ఎక్కువనే అవుతుంది, కాకపోతే మనం నీళ్ళు వంపేస్తాం కాబట్టి సాల్ట్ అంతా నీళ్ళల్లో వెళ్ళిపోతుంది. నీళ్ళు మరిగేంత వరకు మరగబెట్టుకొని ఎసరు వచ్చిన తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేస్తాను నేను. మన రైస్ అనేది మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. బిర్యానీ చేసే గిన్నె తీసుకొని దాంట్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకొని ఒక లో ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాల పాటు పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు మన రైస్ అయితే సరిపోయింది. 1 అవర్ ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకున్నాను. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మన చికెన్ కూడా కొంచెం ఉడుకుతుంది. ఇది రైస్ అయ్యేసరికి చికెన్ కూడా రెడీ అవుతుంది. కొంచెం హాఫ్ బాయిల్ చికెన్ అయిన తర్వాత మన 70% అట్లా రైస్ ఉడికినాక బిర్యానీ స్ట్రైనర్ తోటి అన్నం మొత్తం తీసేసి బిర్యానీలో వేసేయాలి. మొత్తం రైస్ అంతా తీసేసిన తర్వాత వాటర్ వంపేసి మిగిలింది కూడా వేసేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ఒక 2-3 స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసాను చెప్పడం మర్చిపోయినా. బిర్యానీలో మెయిన్ ఫ్లేవర్ వచ్చేసి నెయ్యేనండి. నెయ్యి మ్యారినేషన్కి నేను ఎక్కువగా నెయ్యి వేసుకొని ఒక మంచిగా ఎయిర్ గ్యాప్స్ ఏం పోకుండా ఉన్నట్టు ఒక మూత పెట్టుకొని దానిపైన ఒక వెయిట్ పెట్టుకోవాలి. వెయిట్ పెట్టుకొని లో టు ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు, లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు వదిలేసేయాలి. మంచి ఎంత బాగా వచ్చిందంటే రైస్ చూడగానే టెంప్టేషన్ అనమాట, ఎప్పుడు తినాలి అన్నట్టు అంత బాగా కుదిరింది. టేస్ట్ కూడా చాలా అదిరిపోయింది. మీరు ట్రై చేసి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వెళ్తా నా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి బిర్యానీ రెసిపీ కానీ ఇలాంటి కుకింగ్ వీడియో కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకోసం నేనైతే ఖచ్చితంగా ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను అనమాట. బాయ్ అండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. లెమన్ అండ్ ఆనియన్తో చాలా అదిరిపోతుంది. బాయ్.